ఏ రీతిగా ఆయన నామాన్ని స్తుతించినప్పటికీ మన రుణము తీరేది కాదు కదా. అందుని బట్టి హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కొద్ది నిమిషాలు స్తుతిస్తూనే, దేవా ఏ దిక్కు లేని నన్ను ప్రేమించవయ్యా, ఎంతో కృప చూపించి నన్ను దీవించవయ్యా అని అంటూ ఈ మాటలు చెప్తామా? పాపాల సముద్రంలో నేను పయనిస్తున్న వేళల్లో పాషాణ మనస్సు మార్చి పరిశుద్ధిని నన్ను చేసావయ్యా అని అంటూ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని మహిమపరుస్తూ నిజమైన కృతజ్ఞత అర్పణ ఆయనకి తెలియచేద్దాం. ఆశీర్వాదాలు వెంబడి కాదండి కృతజ్ఞతలు వచ్చేది, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కాదు కృతజ్ఞత కలిగేది. పాప పశ్చాత్తాపం గురించి మనం తెలియచేద్దామా? పాపా